జపన్య 3వ అధ్యాయం 16-17 వచనాలు. మొదట మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. బిగ్గరగా, ఏలయనగా నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను. జపన్య 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఆ దినమున జనులు మీతో ఇట్లాగంటారు, భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రార్థన చేసిన వాగ్దానాన్ని చేతిని బట్టి అందరూ ప్రార్థన చేసుకోనండి. నాలోను, నా కుటుంబంలోను, నా సంఘంలోను నీవు మా మధ్యలో ఉండండి ప్రభువా అంటూ అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. మంచి దేవుడవు, గొప్ప దేవుడవు. ఒక్కొక్క మాసం ఒక్కొక్క వాగ్దానముతో మమ్మల్ని నూతనమైనటువంటి అయ్యాదిగో తండ్రి నీ మాటలు ఇచ్చి బలపరుస్తున్నందుని బట్టి నీకే స్తోత్రాలు. ఈ విధంగా ప్రభువా ఈ మే నెల మాసానికి తగినటువంటి చక్కటి వాగ్దానాన్ని మీరు మాతో మాట్లాడుతున్నారు. నేను మీ మధ్యలో ఉంటానని నిశ్చయముగా నీవు మా మధ్యలో ఉన్నట్లు ఈ మాసంలో మాకు నిర్ధారణ చేయమని వేడుకుంటూ యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉంటాడు. చెప్పండి, ఎక్కడ ఉంటాడు? మీ మధ్యలో ఉంటాడు. జపన్య మరొకసారి చదువుతారు, 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఆ దినమున జనులు మీతో ఇట్లాగంటారు, యెరూషలేము భయపడకండి, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన మనలను రక్షించును. ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ఈ చదువుకున్నటువంటి ఈ చక్కటి వాగ్దానాన్ని బట్టి మనం ఈ విధంగా మనం ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క సన్నిధిలో. దేవుడు మన మధ్యనుంటాడు. తప్పనిసరిగా దేవుడు మన మధ్యనుంటాడు. ప్రియ సహోదరి సహోదరా, సియోను యెరూషలేము భయపడక ధైర్యము తెచ్చుకొనుము. సియోను అనగా దేవుని యొక్క సేవకులు, యెరూషలేము అనగా విశ్వాసులు. చెప్పండి, యెరూషలేము అనగా విశ్వాసులు, సియోను అనగా దేవుని సేవకులు. సియోనుతోనూ యెరూషలేముతోనూ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్న మాట, దేవుడు మీ మధ్యలో ఉంటాడు, మీరు భయపడకండి. కారణం ఏమిటి అని అంటే, ప్రియ సహోదరి సహోదరా, చాలా సందర్భాలలో చాలా సమయాలలో చాలామంది వ్యక్తిగతంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కొన్నిసార్లు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో సమయాలలో ఆ విధమైనటువంటి అనుభవాలలో మనిషి కలవరపడిపోయి భయపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఈ సమయంలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ సమయంలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ శరణ కోరాలి? ఇప్పుడు నాకు ఎవరున్నారు? నాకు అండగాను, నాకు ధైర్యముగాను, నాకు ఆధారముగా ఎవరున్నారు అని మనలో మనము చాలాసార్లు కుమిలిపోతూ కలవరపడిపోతూ జడుస్తూ అధరిపడుతూ ఉంటాం. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మీ మధ్యనుంటాను. దేవునికి స్తోత్రం. తప్పనిసరిగా దేవుడు మన మధ్యనుంటాడు. ఏదేని తోటలో అవ్వాధాముల్ని దేవుడు ఏదేని సేద్యం చేసుకోమని చెప్పినప్పుడు వారు
ప్రతి చల్లపూటను దేవుడు వారి మధ్యకు వచ్చి వారితో సంభాషిస్తూ, వారితో చక్కగా మాట్లాడుతూ, వారితో ప్రేమ అనురాగాలు పంచుకుంటూ వెళ్తూ వచ్చేవాడు. ప్రియ సహోదరి సహోదరా, దేవునితో సహజీవనం చేసినంత కాలము, దేవునితో ఆ విధమైనటువంటి బంధం ఉన్నంత కాలము దేవుడు వారి మధ్యలో ఉంటా వచ్చాడు. దేవుడు వారితో కూడా ఉంటా వచ్చాడు. దేవుడు వారి యొక్క సంతోషాన్ని, వారి యొక్క ఆనందాన్ని ఆయన చూస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఆదామవ్వలు దేవుడు చేసిన ఆజ్ఞలు, నియమించిన కట్టడలు అతిక్రమించి ధిక్కరించి నడిచినందువలన దేవుని సన్నిధి, దేవుడు వారి మధ్య నుంచి వెడబాసాడు, దూరమైపోయాడు. దూరమైపోయి వారిని ఏదైనా తోట నుంచి దూరం చేసి కెరూబులను, శరాబులను కటకటాలు పెట్టి అక్కడ ద్వారం దగ్గర పెట్టి వారిని ఆ దేశంలోనికి వదిలేశాడు. ఈ మాటలు ఎందుకు చెబుతుందంటే, రోజు వారితో ప్రతి చల్లపూటను దేవుడు వారితో ఉంటూ వచ్చాడు. దేవుడు వారితో చక్కగా మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు అతిక్రమించారో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు ధిక్కరించారో, ఎప్పుడైతే దేవుని కట్టడలను, ఆజ్ఞలను విడిచిపెట్టి ప్రవర్తించారో, దేవుడు వారి మధ్యలో నుండి ఎడబాసాడు, వారికి దూరం అయిపోయాడు. ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభులు వారు కూడా 2023 సంవత్సరాల కిందట యెరూషలేములో సంచరిస్తూ వచ్చాడు. యెరూషలేముతో పలుసార్లు ప్రేమగా మాట్లాడుతూ వచ్చాడు. యెరూషలేము పుర ప్రజలతో దేవుడు ఎంతో పరలోకపు సంభాషణలు మాట్లాడుతూ వచ్చారు. ఆయన్ని త్రోసిపుచ్చేసి ఆయన్ని మాకు అక్కర్లేదంటూ త్రోసిపుచ్చేశారు. ఆయన ఎడబాసిన తర్వాత యెరూషలేము జీవితంలో, యెరూషలేము యొక్క చరిత్రలోనే భయంకరమైనటువంటి పరిస్థితులు నేటికి వారు అనుభవిస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే, దేవుడు మన మధ్యలో నుంచి దూరం అయిపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడు మన మధ్యలో ఉంటే అవ్వ ఆదాములతో రోజస్తమానం ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎంత సౌభాగ్యంగా వాళ్ళు దేవుని యొక్క మహిమా ప్రభావాలు అనుభవించి వాళ్ళు సంతోషిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితంలో దేవుడు మన మధ్యలో ఉండేటట్లుగా చూసుకోవాలి. మన హృదయాంతరంగంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. మన సంఘంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవుడు మన సమాజంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. మన దేశంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. మనము ప్రార్థన చేస్తున్న వేళలో మన ప్రార్థన గదిలో ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవుడు లేని జీవితం శూన్యం, వ్యర్థం. మన భక్తులు ఆత్మీయ సేవకులు ఇలా పాడారు. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఒంటరి జీవితంలో నువ్వు లేనటువంటి జీవితం శూన్యమయ్యా, నువ్వు లేనటువంటి బ్రతుకు వ్యర్థం ప్రభా అని చక్కగా వాళ్ళు దేవునితో ఉన్నటువంటి అనుభవం, దేవునితో లేనటువంటి పరిస్థితిని పోల్చి చక్కగా పాడుతూ వచ్చారు. కనుక మనం ఆత్మీయ జీవితంలో కొనసాగించబడుతున్న మన జీవితాలలో ఎవరున్నా లేకపోయినా మీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, కులస్తులు కానీ, మతస్థులు కానీ, నువ్వు కన్న పిల్లలు కానీ, నీకెవరున్నా లేకపోయినా యేసయ్య నీతో ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. యేసయ్య మనలోను, మనతోను, మన మధ్యలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆయన ఎవరి మధ్యలో ఉంటాడు, ఆయన ఎక్కడ నివాసం చేస్తారు అనేది 1-2 మాటలు సమయం కొలది నేను చెప్పి ముగిస్తాను. ఆ తర్వాత ప్రార్థన చేసుకొని మీరు సెలవు తీసుకుందరు. కానీ మీకోసం భోజనం ఏర్పాటు చేశారు, తీసుకొని మీరు సెలవు తీసుకుందరు. కానీ కీర్తన గ్రంథంలో 82వ కీర్తన మొదటి వచనం, 82వ కీర్తన మొదటి వచనం, దేవుడు సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు,
దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచూ ఉన్నాడు. మీరు దైవములు. చూడండి, ఈ 82వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే, మీరు దైవములు. అందరు చెప్పండి, మనమంతా ఎవరిమి? స్వరమే చెప్పండి, మనమంతా ఎవరిమి? ఆయన దేవుడు, మనము దైవములు. ఆయన దేవుడు, మనము దైవములం. దయ్యాలం కాదు, దైవము అంటే దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నటువంటి దేవుని స్వరూపులు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. దేవుడు సమాజంలో నిలబడి ఉన్నాడు. మీరు దైవములు, మీరు దేవుని పోలినటువంటి వారు. మీరు దైవములు, దేవుని పోలినటువంటి వారు గనుక ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మన మధ్యలో మనతో నిలిచి ఉండునట్లుగా మనము దైవత్వము కలిగినటువంటి వారమలే దేవుని సన్నిధిలో మనం నడిపించబడాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణ అనుభూతిని, దేవుడు మనకిచ్చిన ఈ బాప్తిస్మ అనుభూతిని, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆధ్యాత్మికమైన జీవితాన్ని చేపట్టుకొని, సొంత రక్షణను చేపట్టుకొని దేవునిని పోలి దేవుని యొక్క మార్గాలలో మనం నడిపించబడుతుంటే సర్వ సమాజం అందరూ ఏమంటారంటే, మనల్ని చూసి వీరు దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం చెప్పండి, మనల్ని అందరిని ఏమంటారు? వీరు దేవుని బిడ్డలు, దైవములు. చెప్పండి, మనమందరం ఎవరివి? దైవములు. మనమందరం దేవుని బిడ్డలం, దైవము కలిగినటువంటి దేవుని యొక్క బిడలము గనుక మనము దేవుణ్ణి కలిగినటువంటి బిడలము కానీ మన జీవితకాలమంతయు కొనసాగించబడాలి. చాలామంది జీవితాలలో ప్రియ సహోదరి సహోదరా, అనేకులు పరుగు ప్రారంభించినప్పుడు చాలా చక్కగా ఆత్మీయంగాను, విశ్వాసముగాను, ప్రేమగాను దేవునితో ఎంతో సంబంధం కలిగినటువంటి వారుగా కొనసాగించబడుతూ ఉంటాం. కానీ కొద్ది కాలం తర్వాత అవిధేయతలు సాతాను ఏదైనా తోటలో అవ్వను మోసపొచ్చినట్లుగా అనేక మోసాలలోను, అనేకమైనటువంటి వాటికి చెవియొగ్గి జీవితంలో ఉన్నటువంటి దేవుని యొక్క, మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి మనల్ని మనమే అవిధేయులుగా మార్చబడతాం. మనల్ని మనమే దేవునికి దూరముగా మార్చబడిపోయి దేవుని బిడలమని మనం అనుకుంటాం. కానీ మనల్ని చూసినటువంటి వారు మనల్ని చూసి దైవములను అనుకోరు. చాలామంది చక్కగా ప్రార్థన చేస్తూ చర్చికి వెళ్తూ పోతున్నటువంటి వారిని చూసి వీళ్ళు పాపం దేవుని నమ్ముకున్న బిడలండి అని చెప్పుకుంటూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్న పాటున అలాగా ఆత్మీయ జీవితంలో కొనసాగించబడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళలో నుంచి ఒక మిస్టేక్ కానొచ్చింది అనుకోండి సర్వ సమాజానికి, వాళ్ళు ఏమంటారంటే, అయ్యో మిమ్మల్ని చూసి మేము భక్తులు అనుకున్నాం, దేవుని బిడ్డలు అనుకున్నాం, మీరు ఇలా కూడా మాట్లాడతారా, మీరు ఇలా కూడా ప్రవర్తిస్తున్నారా, అయ్యో అనవసరంగా మేము దేవుని బిడ్డలు అనుకున్నాం కదా, మీరు ఇలాగున్నారు ఏంటి అని మనల్ని చూసి మొట్టమొదటిగా దూషించేది ఎవరినంటే యేసుక్రీస్తుని. మీరు దేవుని బిడ్డలు అనుకున్నాము, మీరు దైవములు అనుకున్నాము, మీరు దైవములు కాదు, దయ్యాలులాగా ఉన్నారు మీరు అని మనల్ని చూసి అనేకులు ఎదురుగా ముఖాన్ని అనకపోయినా వెనకాల మనల్ని చూసి దూషిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఎవరి మధ్యలో ఉంటాడు? ఎవరితో ఉంటాడు? దైవములైనటువంటి వారి మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. దైవములు అనబడుతున్న విశ్వాసము, ప్రేమ, దీనత్వము, సాత్వికము, మంచితనము, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఫలభరితమైన జీవితం చేసేటువంటి వారి మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. వాళ్ళ హృదయ అంతరంగంలో దేవుడు నివాసం చేస్తాడు. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనము దైవాలమేనా, దేవుని బిడలమేనా, లేకపోతే మనము లోకానుసారమైనటువంటి బిడలమా?
మనము దేవుని బిడలమా లేకపోతే దయ్యాల బిడలమా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. కనుక మన యొక్క క్రియలే బట్టి జనములు మనల్ని చూసి వీళ్ళు దైవములా లేకపోతే దయ్యాలా అని మనల్ని చూసి ప్రజలు నిర్ధారిస్తారు. వీళ్ళు దైవములా లేకపోతే వీళ్ళు దయ్యాలా అని మనల్ని చూసి జనములు చూసే నేత్రము తప్పనిసరిగా వారి క్రియలను బట్టి వారికి సాక్ష్యం ఇస్తాయి. ప్రకటన గ్రంథంలో అదే రాయబడి ఉంది. వారి క్రియలే వారిని బట్టి తీర్పు తీర్చబడితే వారి క్రియలే వారి వెంట వెళుతూ ఉంటాయి. వారి క్రియలే వారితో మాట్లాడుతూ ఉంటాయి. కనుక మన జీవితాలలో దైవముల వలె మనము దేవుని సన్నిధిలో మనం నడిపించబడగలిగితే ఆయన నిశ్చయముగా మనతోనూ మన మధ్యలో ఆయన మన ఇంటిలో మన హృదయములో నివాసము చేయునుగాక. చప్పలు కొడదాము గట్టిగా 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 గట్టిగా. దేవుడు నివాసము చేస్తున్నాడు. అట్టి వారి ప్రజల మధ్య నా దేవుడు నివాసము చేయునుగాక. ఆమేన్. ఇశ్రాయేలీల ప్రజల్ని దేవుడు పాపం ఐగుప్తిలో పాపంలోనూ అక్రమాల్లో అన్యాయాలలో శాప పాపాల్లో మగ్గిపోతున్నారని జాలు తలంచి బాబు రాండి నాయనా అని మోషే వెళ్ళి బతిమలాడుకుంటున్నాడు. మంచిదే, సేవకులంగా మేము అనేక రక్షణ లేనటువంటి బిడ్డల కోసం వచ్చి సువార్తలు ప్రకటించి సువార్త కూడికలు పెట్టి అనేక రాత్రింబగళ్ళు తిరిగి దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఆ అనేకుల్ని దేవుని తట్టు తిప్పుతున్నట్లుగా మోషే కూడా వెళ్ళి ఎట్టి చాకరీల మధ్య జీత భత్యాలు లేకుండా వాళ్ళు ఒకటే కష్టపడుతున్నారని దేవుడు వారిని పంపించి దేవుడు ఐగుప్తు నుంచి విడిపించుకొచ్చినప్పుడు ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి, అయ్యా మునుపు జీవితం భయంకరమైనటువంటి అదిగో తండ్రి జీవితం, ఇప్పుడైతే మాకు ఇంతటి చక్కటి ఆనందాన్ని మనసాన్ని బానిస అనుభవాన్ని తొలగించేసి ఇంతటి స్వేచ్ఛనిచ్చారయ్యా అని జీవితకాలం అంతయు మనము ఆయనకి రుణపడి ఉండాలి. ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఐగుప్తు నుంచి ముందుకు తీసుకొచ్చి రాంగులని ఎర్ర సముద్రం ఉందని ఎర్ర సముద్రం పాయలు చేసి మరలా తీసుకొచ్చేసాడు దేవుడు. తీసుకొస్తుంటే ఈ ప్రజలు కుడి ఎడమ తెలియనటువంటి ప్రజలు, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. వీళ్ళకు ఒక ఆజ్ఞ పెట్టాలి, వీళ్ళకు ఒక నిబంధన చేయాలి, వీళ్ళని ఇలా నడిపించాలని మోషేని ప్రజలందరినీ అక్కడ కొండ దిగునుంచి మోషే ఆడ ఉంచమని అహరోనుతో యెహోషువతో చెప్పు అని అంటే మొత్తం మీద నువ్వు అక్కడ పైకి రా అని చెప్తే తిన్నగా మోషే అక్కడ పైకి వెళ్తే దేవుడు వ్రేలుతో బండను చెక్కి బండ మీద 10 ఆజ్ఞలను రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. 10 ఆజ్ఞలను రాస్తూ ఉన్నాడు. నీ దేవుడిని యెహోవాని తప్ప మరి వేరే ఒకరిని సేవించకూడదు, ఆరాధించకూడదు. చూడండి, 10 ఆజ్ఞలు అక్కడ దేవుడు మోషే ఇద్దరు దేవుని ఆజ్ఞలను నిర్ణయిస్తూ ఉంటే కింద ఏం జరిగింది? కొండ దిగుని ఏం జరిగింది అనంటే ఈ పిచ్చి జనం ఆ జ్ఞానము లేకుండా అజ్ఞానముగా అందరి దగ్గరున్న బంగారంతో కొవ్వేసుకొని ఆ మోషే అనేటోడు ఏమైపోయాడో మనకు అనవసరం. ఆ మోషే అనేటోడు వాడితో మనకు అనవసరం. మనమంతా ఒకటి, మనమంతా ఒక సంఘం, మనమంతా మనం అందరం కలిస్తే ఒక బలమవుతుంది అని దేవుడు లేకుండా, మోషే లేకుండా వాళ్ళు ఏం చేశారు తెలుసా ప్రియ సహోదరి సహోదరులారా? బంగారంతా కొప్పేసుకొని ఆ బంగారుతో ఒక దూడను చేసుకున్నారంట. చెప్పండి, ఏం చేసుకున్నారు? ఒక దూడను తయారు చేసుకొని అంటున్నాడు. వారి మధ్యలో ఉన్నటువంటి అహరోను ఏమంటున్నాడు తెలుసా? ఓ ఈ ఇశ్రాయేలు, చెప్పండి ఏమంటున్నాడు? ఓ ఈ ఇశ్రాయేలు, నిర్గమాకాండం 32:8 ఓ ఈ ఇశ్రాయేలు, మనలను ఐగుప్తు నుంచి తీసుకొచ్చినది ఇదిగో ఇదే ఆ దేవుడు. నీ మధ్యలో ఉండాల్సింది ఎవరు? మీరు ఎర్ర సముద్రం దాటించింది ఎవరు? మీకు బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? మీకు రక్షణ కలుగజేసింది ఎవరు? మీకు
ఇశ్రాయేలీలా ఏంటి సర్వ సమాజమా, లేకపోతే నీ ఇంటి పక్క వాళ్ళ, నీ ఇంటి ఎదురోళ్ళ, లేకపోతే సంఘంలోకి వచ్చినాక ఏంటి ఒకరికొకరు ఏంటి సుట్టీరకాలు కలుపుకొని వాళ్ళ నీకు బలం ఇచ్చింది, రక్షణ ఇచ్చింది వాళ్ళ? ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సోదరులారా. దైవములలాగా ప్రవర్తించాలి. ఇశ్రాయేలీలందరూ ఎలా ప్రవర్తించారు తెలుసా? ఎవరినో ప్రశ్నిస్తున్నానో, ఎవరినో ఎక్కిరిస్తున్నానో కాదు, కానీ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నీవు దేవుని బిడ్డవా, లేకపోతే ఈ ఇశ్రాయేలీల ప్రజల వలె అజ్ఞానముగా దూడను తయారు చేసుకొని ఆ దూడని దగ్గర త్రాగుతూ భయంకరముగా పాటలు పాడుతూ డీజేలు పెట్టుకొని దేవుని బిడలన్న ఆ మనస్సాక్షి చచ్చిపోయి అక్కడ ఇదే మన దేవుడని ఊరేగుతున్నారు. మోషేతో చెప్పాడు, మోషే నువ్వు కిందకి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మోషే నువ్వు కిందకి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ ఆజ్ఞ అతిక్రమించి వాళ్ళు ఘోరంగా ప్రవర్తిస్తున్నారు, దయచేసి నువ్వు ఓర్పు వహించు అని చెప్తే, ప్రియ సహోదరి సోదరులారా, దేవుని పక్షంగా ఉన్న వాళ్ళందరూ ఇటు పక్కకి రమ్మని చెబితే అనేకులు దేవునికి మీద విశ్వాసం ఉంచి దేవుని మీద ఆ ప్రగాఢమైనటువంటి దేవుడు మమ్మల్ని విడిపించాడన్న కృతజ్ఞత కలిగి తిన్నగా ఈ దరికి వచ్చారు. మిగిలిన వాళ్ళ మీద ఆ ఎత్తియ పలకలు వేస్తే భూమి నెర్ర విడిచి అలాగ వారిని అందరిని మింగివేసిందంటే కోరాహు సంతానాన్ని. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దైవములైనటువంటి వారికి ఈ విధమైనటువంటి దేవుని దగ్గర నుంచి భూమి నెర్ర విడిచి మింగివేస్తుందా? దైవములు అనబడుతున్నటువంటి వారికి, దేవుని బిడలు అనబడుతున్నటువంటి వారికి దేవుడు వారి మధ్యలో ఉంటే దేవుడు ఆ పరిస్థితి వారికి కలగజేస్తాడా? ఒకసారి ఆలోచించండి. మనం ఈ రోజున మనల్ని మనం దేవుని యొక్క పాదాల చెంత, నేను నీ సన్నిధిలో నీ వలె నీలాగా నేను నడుచుకోవాలి ప్రభా, నీ గుణగణాలు కలిగి నేను నడుచుకోవాలి, నీ ఆజ్ఞల ప్రకారం నేను నడుచుకోవాలి. ఆ తర్వాత మోషే ఆజ్ఞలన్నీ గుర్తుపెట్టుకున్నాడు కనుక మరలా ఆ పదాజ్ఞలన్నీ మరొక పలకల మీద చెక్కి ఇశ్రాయేలీలతో చెబుతున్నాడు, ఇశ్రాయేలీలారా, మిమ్మల్ని బయటికి రప్పించింది, విడిపించింది ఆ దూడ కాదు, దున్న కాదు, నీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. సమస్తము తేట తెల్లగా ఆయన స్వస్థంగా మనలను చూస్తాడు. మనం తగు జాగ్రత్తతో దైవముల వలె, దేవుని బిడల వలె, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచేటువంటి వారి వలె లోపల చేసేది బయటికి కనపడదని మనం ఏ కోశాన లోపల మాట్లాడేది మనం బయటికి ఎవరు ఎనరని లోపల మనము మురిసిపోయి ఎన్నో చేస్తున్నా దేవుడు తప్పక మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు చూస్తాడు. అప్పుడు దాకా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఏమని? ప్రభా మా చుట్టూ ఉండు ప్రభా, నా పడకల చుట్టూ ఉండు, నా రూమ్లో ఉండు ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అయిపోయి చాలించిన తర్వాత వెంటనే ఫోనుల్లో నువ్వు మాట్లాడే సంభాషణ వినడా? నువ్వేగా పిలిచింది నీ రూమ్లోకి, నువ్వేగా నీ రూమ్లోకి పిలిచింది. రా ప్రభా, నా ఇంట్లో ఉండు ప్రభా, నా రూమ్లో ఉండు ప్రభా, నా మధ్యలో ఉండు ప్రభా, నా స్తోత్రాల మీద ఆ పాట కూడా, నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా, చెప్పండి, నా అంతరంగి కూడా యేసయ్యా. ఓకే నీ అంతరంగికుడు నీతోటే ఓకే కాతే అయిపోయిన తర్వాత నీ అంతరంగికుడు నీ దగ్గర నుంచి పోతాడా? పోడు. ఎక్కడుంటాడు ఆయన? నువ్వు మాట్లాడే ప్రతి మాట వింటాడు, నువ్వు ప్రవర్తించే ప్రతి ప్రవర్తన చూస్తాడు, నువ్వు పెట్టేటువంటి గందరగోళాలన్నీ చూస్తాడు, నువ్వు చేసేటువంటి ప్రతి క్రియలన్నీ చూస్తాడా లేదా? మనం దైవములైతే, మన దేవుని బిడలమైతే ఎంత చక్కగా మనస్సాక్షితో దేవుడు మాట్లాడతాడు, దేవుని వాక్యం మాట్లాడుతుంది. చక్కగా మనం నడుచుకోవాలి, దేవుని బిడల వల్లే మనం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు తప్పనిసరిగా మన దేవుడు మనను బహుగా ఆశీర్వదించునుగాక, బహుగా దీవించునుగాక, బహుగా వర్ధిల్లింప చేయునుగాక. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సేవకుని మాట విని
ఈ తట్టుకు వచ్చినటువంటి వారందరూ బ్రతికించబడ్డారు. ఆ దూడపోతుని తయారు చేసుకొని ఇదే దేవుడు, ఇదే దేవుడు, ఇదే దేవత అని చెప్పి వాళ్ళందరిని తాగిచ్చి, వాళ్ళందరినీ మభ్యపెట్టి, వాళ్ళందరినీ మనస్సులు పాడు చేసినటువంటి వాళ్ళ జీవితాలన్నీ భూమి నెర్రలిర్చి అలాగ ముంగివేసిందని నిర్గమాకాండంలో రాయబడింది. నా మాటలు కాదు. కనుక ప్రియ సహోదరి సహోదరా, మనం దైవం వల్లే దేవుని సన్నిధిలో మనం నడుచుకుందాం. ఆయన దేవుడు, మనం దైవములం. దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నటువంటి మనము దేవుని యొక్క బిడలము. దేవునికి స్తోత్రం. బబులోను దేశంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోరు వాళ్ళు, ప్రియ సహోదరి సహోదరా, భక్తులే లేని దేశం అది. చెప్పండి అందరు చెప్పండి. అది భక్తులే లేరు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళకంటూ ఒక సేవకులు, టీచింగు, ఇలాగ ఉపదేశాలు చెప్పటం, 1వ తారీఖు వాగ్దాన సందేశ కూడికలు, సువార్త కూడికలు, గృహ విస్టింగులు, ఇవన్నీ ఏమీ లేవు వాళ్ళకి. మాదిరి చూసి నేర్చుకోవచ్చండి. దానియేలు పుస్తకం చదివి మాదిరి చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళకి ఎవ్వరూ లేరు, నడిపించే వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా సమస్య వచ్చిందా వాళ్ళు నలుగురు మోకరించి అలాగ ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఏమన్నా వార్త వినపడిందా ఎలాగ వెంటనే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని ఆ ఇంట్లోకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఆ 4-5 భక్తుల ద్వారా బబులోను దేశం యావత్తూ మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. నేనంటాను ప్రియ సహోదరి సహోదరా, మనం దైవములం అయితే నీ ఇంట్లో ఉన్నటువంటి బబులోను దేశపులో ఉన్నటువంటి ప్రజలందరిని మార్చిన ఆ భక్తులు నీ ఇంట్లో ఉన్నటువంటి నువ్వు భక్తుడివి, భక్తురాలివి, దైవములైతే నీ ఇంట్లో ఉన్న నీ కొడుకులు, నీ కూతుళ్ళు, నీ అల్లుళ్ళు, నీ కోడళ్ళు ఎందుకు మారరు? సరే ఆలోచించండి. వాళ్ళు కూడా ఎందుకు దైవములుగా ఎందుకు మార్చబడట్లేదు? మనము దేవుని సన్నిధిలో ఒక దైవములాగా నడుచుకుంటే తప్పనిసరిగా మన ప్రవర్తన వాళ్ళతో మాట్లాడుతుంది, మన క్రియలు వారితో మాట్లాడతాయి, మన యొక్క ఆత్మీయ జీవితం వాళ్ళతో మాట్లాడుతుంది, చక్కగా వాళ్ళలో పరివర్తన కలుగజేస్తుంది. కనుక మన జీవితాలలో ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోరు వలె దేవుని యొక్క సన్నిధిలో ఒక దైవముల వలె నువ్వు ఎక్కడైనా ఉండు, వీధిలో ఉండు, నీ ఇంట్లో ఉండు, సంఘంలో ఉండు, నువ్వు ఎక్కడైనా ఉండు, ఒక ఆత్మీయ జనాంగముగా, ఒక ప్రార్థనా పరులుగా, ప్రేమను ప్రకటించేవారుగా, క్రీస్తు కోసం సహనము కలిగి, ఓర్పు కలిగి, తగ్గింపు కలిగి నిలిచేటువంటి వారుగా నువ్వు ఉండి చూడండి. నా దేవుడు తప్పక నిన్ను బట్టి రాష్ట్రాలను, నిన్ను బట్టి సంఘాలను, నిన్ను బట్టి నీ ప్రాంతాలన్నిటిని కూడా యేసు క్రీస్తు నామములో మార్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. యేసు క్రీస్తు లాగా మార్చివేస్తాడు. మనము దైవములం, దేవుని బిడలం. మనం సమాజంలో దేవుడు ఉన్నాడు, సంఘములో దేవుడు ఉన్నాడు, మన మధ్యలో దేవుడు ఉన్నాడు. దేవుడు లేనటువంటి ప్రదేశం ఏది చెప్పండి? దేవుడు లేని చోటు ఏదో చూపించండి. దేవుడు సర్వాంతర్యామిగా సమస్తమును వ్యాపించి ఉన్నాడు. ఆయన వ్యాపించి ఉన్నాడు. నేను క్రొత్త నిబంధన చదువుతుంటే సేవకుడు ఆ ప్రాంతం నుంచి సువార్త ప్రకటిస్తున్నప్పుడు నువ్వు ఏ పట్టణంలోనైతే నిన్ను సువార్త ప్రకటించకుండా నిన్ను పంపివేస్తారో అక్కడ నీ కాలి ధూళి దులిపిరా. ఆ ధూళి ఒక రోజున వారిని గురించి సాక్ష్యం ఇస్తుందని చెప్పాడు. ఎందుకు ఈ మాట గుర్తు చేశానంటే, ప్రియ సహోదరి సహోదరా, ధూళి ఎంత అండి? అది దాని బతుకు ఎంత? ధూళి ఎంత? అరికాలులో ఉన్న ధూళి ఎంత? ఆ ధూళి దేవునితో మాట్లాడుతుందంట ఒక రోజున. ఆ ధూళి దేవునికి సాక్ష్యం చెబుతుందంట. ఆ ధూళి దేవుని క్రీస్తు సింహాసనం ఎదుట, ఇదిగో ఈ పట్టణంలో వీళ్ళు సేవ చేస్తున్నప్పుడు ఈ సేవ చేయనీయకుండా ఆటంకపరచబడి, అయ్యా చేశారయ్యా ఈ పట్టణం అని ఆ ధూళి వెళ్ళి సాక్ష్యం ఇస్తుందట. ఆశ్చర్యంగా ఉంది కదా.
మనము దైవములం, మనం దేవుని బిడలం, మనము క్రీస్తుని సేవిస్తూ అనుసరించి నడుస్తున్నటువంటి ప్రజలము గనుక మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఈ దైవం వలె మనం కొనసాగించబడుతున్నప్పుడు అప్పుడప్పుడు దయ్యాల్లాగా మారకూడదు, దైవములాగానే ఉండాలి. దయ్యాలు లాగా మారేవనుకోండి, దేవుడు నీలోనూ నీ మధ్యలోనూ నివసించలేడు. ఎందుకనంటే ఆయన ప్రేమస్వరూపి, సాత్వికుడు, ఆయన దయాళత్వం కలిగిన వాడు, దీన మనసు గలవాడు. ఆయన దగ్గర క్రోధము లేదు, ఆయన దగ్గర కక్షలు లేవు, కార్పుణ్యాలు లేవు, వ్యసనాలు లేవు, ఆయన దగ్గర ఏదీ లేదు. నిస్వార్థంగా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ మనస్సు రావాలండి మనందరికి కూడా. ఆ మనస్సు, ఆ తత్వము, ఆ పరిస్థితి మనలోనికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము దైవాలముగా మార్చబడతాం, అప్పుడు మనము దేవుని బిడలంగా మార్చబడతాం. లేకపోతే మన జీవితం అంతా ఇంకెంతకాలము అట్లాగా కొనసాగినా నీ అంతరాత్మకి నీకే అర్థమైపోతూ ఉంటుంది, నేను దేవుని బిడనా సాతాను బిడనా అనేది నీ అంతరాత్మ నిన్ను తేల్చి చెప్పేస్తుంది. కనుక మరొక మాటను మనం గుర్తు చేసుకొని ముందుకు వెళదాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రియ సహోదరి సహోదరా, ఇంకొక మాటను మనం గుర్తు చేసుకుందాం. యోవేలు పుస్తకంలో 2వ అధ్యాయం 26-27 వచనాలు. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు, ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నవాడును నేనేననియు, నేనే మీ దేవుడనైనటువంటి యెహోవానని, నేను తప్ప వేరొక దేవుడు ఎవ్వరూ లేరనియు మీరు తప్పక తెలుసుకుంటారు. ఇంకొకరు చదువుతారు, నా జనులు ఇంకెన్నటికీ సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడినైనా యెహోవానని, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తప్పక తెలుసుకుందురుగాక. చప్పట్లు కొడదామా గట్టిగా, గట్టిగా 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 చప్పట్లు కొడదామా గట్టిగా. చూడండి, నా జనులైనటువంటి వారు ఎన్నటికీ సిగ్గునందరు, సిగ్గుపరచబడరు. కారణం ఏంటంటే ఆయన జనులైనటువంటి వారి మధ్యలో ఆయన ఉన్నాడు. చెప్పండి, ఆయన ఎక్కడున్నాడు? అందరు చెప్పండి స్వరమైతే, ఆయన ఎక్కడున్నాడు? ఆయన జనులైనటువంటి వారి మధ్యలో ఉన్నాడు. ఎందుకు ఆయన వారి మధ్యలో ఉన్నాడంటే వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు. బాగానండి, ఆయన జనులు ఎలా ఉంటారు? ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, చక్కగా ఎప్పుడు వాక్య ధ్యానం చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు వీలు పడితే మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, లేకపోతే దేవుని మాటలే చెప్పుకుంటూ ఉంటారు, లేకపోతే పాటలు పాడుకుంటూ ఉంటారు, ఏకుంజామని పాటలు పాడుకుంటూ ఉంటారు, లేకపోతే అప్పుడు అనుకున్నప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు చక్కగా ప్రార్థన చేసుకుంటా యేసయ్యా యేసయ్యా అని రోజంతా యేసయ్యానే పిలుచుకుంటూ ఉంటారు. ఆయన బిడ్డలైనటువంటి వారిని సిగ్గుపరచబడనివ్వడు. ఎందుకనంటే ఆయన ప్రజల మధ్యలో ఆయన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటిది సిగ్గు? దేనికి వస్తుంది సిగ్గు అని అంటే, ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో మనము సిగ్గును గురించి మనం ధ్యానం చేయాలంటే చాలా కోణాలుగా, చాలా విధానాలుగా సిగ్గు అనేది ఉంది. యథార్థత లేనప్పుడు సిగ్గుపరచబడతారు, నీతిగా లేనప్పుడు సిగ్గుపరచబడతారు, తర్వాత సిగ్గు అనేది ఇంకా అనేక కోణాలుగా ఉంటుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో ఆయన బిడలైనటువంటి వారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచబడనివ్వడు. దేవునికి స్తోత్రం. ఏ విషయాలు అనేది టూకీగా ఇంటిమేషన్గా చెప్తాను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. మనము ఆత్మీయ జీవితం చేస్తున్నాం, మన ఇరుగు పొరుగు వారు ఉంటారు, అన్ని జనుల మధ్యలో మనం ఉంటున్నాం. మనము అనుకుంటాం, చెప్పుకుంటాం, మేము ఇల్లు కట్టబోతున్నాం,
ఏంటి పిల్లోడు పెళ్లి చేయబోతున్నాం, ఏంటి అట్లాగా ఇట్లాగా అని మనం ముందుగానే అంచనాలు వేసుకొని ఏంటి చెప్పుకుంటూ ఉంటాం. కానీ అక్కడ కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోగా ఏంటి వాళ్ళ ముందు తల ఎత్తుకొని ఎలా తిరగాలి, వాళ్ళ ముందు ఎలాగా ముఖం చూపించుకోవాలి, ఏ ముఖంతో నేను వెళ్ళాలి అని ఏంటి ఆపు ముసుకేసేవాళ్ళు ఫుల్ ముసుగులాగుతూ ఉంటారు వీధుల్లో. మొత్తం ముసుగేసుకొని ముఖం కాని రాకుండా తిరిగేటువంటి వాళ్ళు లేకపోలేదు. కారణం ఏంటంటే ఏంటి వాళ్ళ జీవితాల్లో అనుకున్నది జరగలేదు, అనుకున్నది నెరవేరలేదు, ఇల్లు కట్టబడలేదు, ఏంటి వివాహం జరగలేదు, ఏంటి ఉద్యోగం రాలేదు, ఏంటి మనం చేసినటువంటి ప్రయత్నం నెరవేర్చబడలేదు అని కొన్నిసార్లు సిగ్గుపరచబడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులు, చాలామందికి ఇటువంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది, ఎదురు కాకుండా ఉండదు, తప్పక ప్రతి వారికి ఎదురవుతుంది. ప్రభు చెబుతున్నాడు ఈ మాసంలో, ఏం చెబుతున్నాడంటే, నా జనులైనటువంటి వారికి ఎన్నటికీ కూడా ఇది మొదలుకొని నేను వారి మధ్యలో ఉంటున్నాను కనుక వారిని సిగ్గుపరచబడనివ్వను. చప్పలు కొడదామా గట్టిగా, వారిని నేను సిగ్గుపరచబడనివ్వను. యేసుక్రీస్తు దగ్గరికి ఒక పాపాత్మురైన స్త్రీని తీసుకొచ్చారు. బతుకుడా, మా ధర్మాలు, మా చట్టాలు, మా నియమాలు ఇలా చెబుతున్నాయి, రాళ్ళు రువి కొట్టి చంపమని చెబుతున్నాయి, మరి నువ్వు ఎట్లా చెబుతున్నావు అని ఏంటి యేసుక్రీస్తు దగ్గరికి పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వచ్చింది యేసు వైపు ఏంటి తల ఎత్తడానికి కూడా ఆమె సిగ్గుపడిపోతుంది, పాపంలో ఉంది కనుక సిగ్గుపడిపోతుంది. ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభు ఆ అమ్మాయి వైపు చూశాడు, వాళ్ళ వైపు చూశాడు. ఏంటి ఆ అమ్మాయి ఏమో యేసుక్రీస్తు శరణ కోరింది, అయ్యా నేను పాపినని తగ్గించుకొని నేల మట్టుకు ఆయన పాదాల దగ్గర ఏంటి పడిపోయి ఉంది. వారైతే గర్వముతో రాళ్ళు రువ్వాలని, రాళ్ళు కొట్టి చంపాలని రెడీగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభు చెప్పిన మాట ఒక్కటే, మీలో పాపము లేని వాడు ఎవడో మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. పాపము చేయని వాడు ఎవరో మీరు మొట్టమొదటిగా మీద రాయి వేయండి అని యేసు ప్రభు చెప్పి ఏంటి నేల వంగి ఒక్కొక్కళ్ళ రహస్య పాపాలు రాస్తూ ఉంటే ఏంటి ఒక్కొక్కడు ఆడ రాళ్ళు పడవేసి తిన్నగా ఎనికి పారిపోతున్నారు. యేసు ప్రభు ఆ అమ్మాయితో ఏమంటాడు తెలుసా, అమ్మా వాళ్ళెవరూ ఏమీ నిన్ను చేయలేదా అంటున్నప్పుడు యేసయ్య అంటాడు, నేనును నిన్నేమీ చేయను. దేవునికి స్తోత్రా. ఇక మీదట నువ్వు పాపం చెయ్యకు, ధైర్యంగా నువ్వు నిబ్బరంగా నీ వీధుల్లో నువ్వు తిరుగు. ఎందుకు ఈ ప్రభు ఈ మాట చెప్పాడు, ఈ మాటలు ఏంటి ఈ పాయింట్లో ఈ మాట ఎందుకు గుర్తు చేశాను అని అంటే, యేసుక్రీస్తుని అనుసరించి యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరికి వచ్చినటువంటి వారి జీవితాలలో ఎప్పటికీ సిగ్గుపడనివ్వడు. ఆమేన్, హల్లెలూయా. ఆమె పాపే. సమాజం అంతా నిర్ణయించి రాళ్ళు రువి చంపాలని నిర్ణయించారు. కానీ యేసు దగ్గరకు వచ్చి, అయ్యా మీరు భలేవాళ్ళలాగున్నారు, మీ చేతుల్లో రాళ్ళు కొట్టి చంపబడటమే బెస్ట్. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇంకా ఉపదేశాలని వచ్చి నువ్వు పాపి దుర్మార్గురాలని ఇంకా తిడతాడేమో బాబా అని ఆయన దగ్గరికి వదిలే, ఇప్పుడు ఇక్కడే కొట్టేసి చంపేసేయండి ఏంటి అని అక్కడే సరెండర్ అయిపోవచ్చు. కానీ యేసు ప్రభు దగ్గరికి ఆమెను తిన్నగా తీసుకొచ్చితే ఏంటి పాదాల దగ్గర పట్టుకొని యేసయ్య దగ్గర ఆమె పాపం విషయమై పశ్చాత్తాపడుతుంది. ఈ రోజున చాలామంది సిగ్గుపరచబడటానికి కారణాలు లేకపోలేదు. ఏంటి అత్యంతమైనటువంటి విశ్వాసం, ఆ ప్రార్థన అనుభవం, పశ్చాత్తాప అనుభవం, దేవుని సన్నిధిలో ఏంటి తగ్గించుకునే అనుభవం, ఆ విధేయత అనుభవం లేక చాలామందిలో ఏంటి దేవుని ఎదుట దేవుని బిడలైనటువంటి వారు సిగ్గుపరచబడుతున్నారు. ఏంటి ముఖం వెలితిగా మార్చబడుతుంది. కారణం ఏమిటంటే జీవితంలో దేవుడు వారి మధ్యలో వారిలో నివాసం చేయట్లేదు.
కనుక మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో ప్రియ సహోదరి సహోదరా, ఏ విషయాలలో నువ్వు ఆత్మీయ జీవితానికి ప్రారంభించి నడిపించబడుతున్న నీ జీవితంలో ఏ విషయాల్లో నువ్వు సిగ్గుపరచబడుతున్నావో, అయ్యా కడుపు నిండా తినడానికి 3 పూట్ల అన్నం ఉండట్లేదు, నేను అయ్యా ఆర్థికంగా బాధపడిపోతున్నాను అని ప్రభు దగ్గర వేడుకో. వచ్చే శాలరీ సరిపోవట్లేదు, అయ్యా పిల్లలకి ఫీజులు కట్టడానికి, పిల్లలకి ఇంట్లో వాళ్ళకి జరపడానికి సరిపోవట్లేదు యేసయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు దగ్గర మనం వేడుకుంటే ఆయన మనల్ని సిగ్గుపడనిస్తాడా? సిగ్గంటే ఎవరో వచ్చి మనలను ఏహే అని నవ్వేటట్లుగా కాదు. మనల్ని మనమే కొన్నిసార్లు సిగ్గుపరచబడిపోతూ ఉంటాం. మనమే కొన్నిసార్లు సిగ్గుపరచబడుతూ ఉంటాం. ఎవరో వచ్చి మనల్ని ఎగతాళి చేస్తారు, ఎగతాళి చేసినప్పుడు సిగ్గుపరచబడతాం కాదు. మన క్రియలే కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులు మనల్ని సిగ్గుపరుస్తూ ఉంటాయి, తలదించుకునేటట్లుగా చేస్తూ ఉంటాయి. అటువంటి అనుభవాలలో మన జీవితంలో సిగ్గుపరచబడకుండా దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైనటువంటి బ్రతకాలి అని అంటే దేవుడు మన మధ్యలో నివాసం చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన మధ్యలో నివాసం చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదాలు మనం ఒక్కొక్కరం కూడా అనుభవించాలి. ఈ విధమైనటువంటి సత్ప్రవర్తన దైవ భక్తి కలిగి నడుచుకుంటున్నటువంటి వారి జీవితంలో ఎప్పటికీ కూడా ఆయన సిగ్గుపడకుండా దేవుడు తప్పక అనేక కార్యాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు నా ప్రభు జరిగించునుగాక. థర్డ్ వన్, 3వ మాట కూడా చదువుకొని మోకరిద్దాం. సింపుల్ సబ్జెక్ట్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం మొదటిగా మనం చదివిన మాటే. ఏలయనగా, బాగైనండి, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉందునని యేసయ్య చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలండి, హల్లెలూయా. ఎవరి నామమున? అందరు చెప్పండి, ఎవరి నామమున? చెప్పండి, ఎవరి నామమున? సాతాను నామమున. మనమంతా సాతాను గ్రూపు, సాతాను బ్యాచ్, మనమంతా కూర్చొని సాతానికి భజన చేద్దాము అని కూర్చొని సాతానికి భజన చేసామనుకో, వాడు పిలవని పేరంటాం. చెప్పండి, వాడెవరు? అందరు చెప్పండి, వాడెవరు? యేసన్న గారు ఎప్పుడు చెబుతాడు, వాడు పిలవని పేరంటమంట. పిలవకపోయినా వస్తాడంట వాడు. నువ్వు భజన చేయవసరం లేదు, నువ్వు అసలు వాడి గురించి డప్పులు కొట్టవసరం లేదు, వాడి గురించి చప్పట్లు కొట్టవసరం లేదు, ఏం చేయవసరంలా. వాడు కూర్చొని సాతానా అంటే చాలు అమాంతంగా చెల్లి ఏంటి అనుకుంటూ వస్తాడు. ఏంటక్క అనుకుంటూ వస్తాడు. మనము దేవుడు యొక్క నామమున ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్మరిస్తారో నేను వారి మధ్యలో ఉంటాను. చప్పలు కొట్టను గట్టిగా, వారి మధ్యలో ఉంటాను నేను. ఉండి ఏం చేస్తాడు ఆయన? డాన్స్ చేస్తాడా? లేకపోతే ఏం చేస్తాడు ఆయన? మీ మధ్యలో సంభాషణ ఏంటని వింటాడు. హల్లెలూయా. మీ ఆక్రందన, మీ బాధ, మీ సమస్య ఏంటని వింటాడు ఆయన. మీలో నుండి వస్తున్నటువంటి ఆవేదన ఏమిటి? మీలో నుండి వస్తున్నటువంటి ఆ బాధ ఏమిటి అని యేసుక్రీస్తు స్పష్టంగా వింటాడు. అయితే చాలామంది ఈ రోజున ప్రియ సహోదరి సోదరా ప్రార్థనలో కూర్చుంటారు. యేసుక్రీస్తు నామమున కాదు, వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు మాట్లాడటం కోసం కూర్చొని ఉంటారు. యేసుక్రీస్తు నామంలో కాదు. అటువంటి సమయంలో, అటువంటి సందర్భంలో దేవుడు నివాసం చేస్తాడంటే లేదు, సాతాను వచ్చి నివాసం చేస్తుంది. ఆ ఇంటిని కానీ వారిని కానీ అల్లుముకొని ఇంకా వాళ్ళని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టక వాళ్ళల్లోనే ప్రత్యక్షమయ్యి వాళ్ళతోటి నివాసం చేస్తూ ఉంటుంది. అయితే యేసయ్య
ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని స్మరిస్తున్నప్పుడు ఆయన ఎమ్మాయి మార్గమున యేసుక్రీస్తుని గురించి చెప్పుకుంటూ వెళుతున్నారంట. వారి మధ్యలోనికి యేసయ్య దిగి వచ్చాడు. చప్పలు కొడదాం గట్టిగా. యేసుక్రీస్తు దిగి వచ్చి, మీరు ఎవరిని గురించి చెప్పుకుంటూ వెళుతున్నారు అంటే, ఆ నజరేయుడైనటువంటి యేసు అండి. ఏంటంట, యేసు ప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఆ మధ్యలోకి వచ్చిన విషయం కూడా వాళ్ళు గుర్తుపట్ల. ఆ నజరేయుడైనటువంటి యేసు అండి. ఏందంట, ఆయన పట్టుకొని సిలువేశారండి, చంపేశారండి. ఈ రోమ ప్రభుత్వాలేనండి అనుకుంటూ మాట్లాడుతూ ఉంటుంటే యేసు ప్రభు వారి మధ్యలో ఉండి, ఏంటి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆయననే నేను. చప్పలు కొడదాము గట్టిగా. మీరు ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారో నీ మధ్యలో ఉన్నవాడును నేనే. నేనంటాను, నా బాధ, నా బోధ ఏంటంటే, ఆత్మీయులైనటువంటి మీరందరూ కూడా ఫోనుల్లో సంభాషణ చేసుకోండి. ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడైనా సంభాషణ చేసుకోండి, మాట్లాడుకోండి. యేసయ్యని గురించే మాట్లాడుకోండి. యేసయ్యని తప్ప ఇంక వేరే వాళ్ళని మాట్లాడుకోగాకండి. మీకు వచ్చేది ఏమైనా ఆశీర్వాదాలు ఉన్నాయి, రావాలి, కావాలి అని అంటే యేసు నామములో తప్ప ఎవరి నామములో మీకు ఆశీర్వాదాలు రావు. యేసుక్రీస్తు నామాన్ని ఒక్కటే ధ్యానం చేసుకోండి. అది నేనైనా మీరైనా ఎవరైనా యేసుక్రీస్తు నామం తప్ప వేరొక నామాన్ని మనం ఉచ్చారణ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వాటిని గురించే వాళ్ళని గురించే మనం సంభాషణ చేసుకుంటే మనకు వచ్చేది ఏమీ లేదు. ఎనర్జీ అంతా పోవటం తప్ప ఏమీ లేదు. దాని తోడు సాతానుగాడు ఇన్ని ఆ మాటలకి ఇంకొంచెం వాడు పెట్రోల్ పోసి, ఆ మాటలకి ఇంకొంచెం వాడు రెచ్చగొట్టి నీ బ్రతుకులన్నిటిలో భయంకరమైనటువంటి నవ్వులు పాలేటట్లుగా చేస్తాడు. అలా కాకుండా నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా, నువ్వు ఎవరితో మాట్లాడినా, యేసయ్య పొద్దున్న నాతో ఇట్లా మాట్లాడాడు, యేసయ్య నిన్న ఆదివారం నాతో ఇట్లా మాట్లాడాడు, యేసయ్య వాక్యం చదువుతుంటే నాతో ఇట్లా మాట్లాడాడు, యేసయ్య నేను వంట చేస్తుంటే నాతో ఇట్లా మాట్లాడాడు అని నీకై నీవు యేసయ్య నామమునే ఉచ్చరించు, యేసయ్య నామమునే ప్రకటించు, యేసయ్య నామాన్ని మాట్లాడుకోనండి. అప్పుడు ఏమవుతుందంటే, మీ ఇద్దరి మధ్య ఈరోజు మాట్లాడుకున్నారు, రేపు మాట్లాడుకున్నారు, ఎల్లుండి మాట్లాడుకున్నారు, ఒక వారం మాట్లాడుకున్నారు, 10 రోజులు మాట్లాడుకున్నారు, 20 రోజులు మాట్లాడుకున్నారు. తప్పనిసరిగా మాట్లాడుతూ ఉండగానే యేసు 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 అంటూ ఉండగానే నా దేవుడు మహిమోన్నతుడిగా మీ మధ్యలోకి దిగివచ్చునుగాక, మహిమోన్నతుడిగా నా దేవుడు దిగివచ్చునుగాక. మాట్లాడి చూడండి. యేసుక్రీస్తు నామం ఈరోజు కాదు, రేపు ఎల్లుండి మాట్లాడుతూనే ఉండండి. తప్పక మీ మధ్యగా దిగి వస్తాడు ఆయన నామం ఎక్కడ ఉచ్చరిస్తే, ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తే అక్కడికి దిగి వస్తాడు. నీ అంతరంగంలో యేసుని గురించి ధ్యానం చేయి, తప్పక నీ హృదయంలోనికి దిగి వస్తాడు ఆయన. నువ్వు ఇంటర్నల్గా ఎప్పుడు యేసుక్రీస్తుని ధ్యానం చేయి. వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, వాళ్ళని గురించో వీళ్ళని గురించి మనం ఎర్రి కోపంతో, ఎర్రి ఆలోచనలతో వాళ్ళని గురించి వీళ్ళ గురించి మనలో మంట మండించుకొని అనవసరంగా దేవుని పంపించి సాతాన్ని రప్పించుకొని మనమే భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోతున్నాం. అలా కాకుండా యేసయ్య నామాన్ని ఉచ్చరించండి, యేసయ్య నామాన్ని మాట్లాడుకోండి. మీరిద్దరు మాట్లాడుకున్నా, ముగ్గురు మాట్లాడుకున్నా, ఎంతమంది మాట్లాడుకున్నా మన యేసయ్య గొప్పోడు, మన యేసయ్య కార్యాలు చేస్తాడు, మన యేసయ్య న్యాయం చేస్తాడు, మన యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మన యేసయ్య అని మీరు అంటూ ఉండండి. తప్పక మీకు బాధ కలిగినటువంటి పరిస్థితులైనా సరే అక్కడ నా దేవుడు న్యాయం జరిగించునుగాక. నా దేవుడు అక్కడ తప్పక కార్యాలు చేస్తాడు. ఎందుకనంటే ఆయన మన మధ్యలో ఉండి మౌనంగా చూసి అలాగా వినేసి మౌనంగా వెళ్ళిపోడు. వీళ్ళు మాట్లాడుకుంటున్న విషయం ఏంటి, వీళ్ళు అనుకుంటున్న విషయం ఏంటి, వీళ్ళు బాధపడే విషయం ఏంటి, వీళ్ళు ఇబ్బంది పడే విషయం ఏంటని
తప్పక విని దానికి ఏంటి నిర్ణయం ఏంటని వెనక ముందు వెనక అన్నీ ఆలోచన చేసి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని అలాగ దేవుడు న్యాయం జరిగించునుగాక. నీ ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రతి ప్రార్థన వింటాడు దేవుడు, తప్పక వింటాడు. వినకొన్నే ఉండడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కార్యం జరగట్లేదు, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన నెరవేర్చబడట్లేదు, ఎన్నేళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన ఎలా చేస్తున్నావు? ఎప్పుడో 24 గంటలకు ఒకసారి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనలో కూడా యేసు ప్రభు నామమే ఉండదు నీ కాడ. మోకరించిన కానించి ఏంటి ఇంకా వాళ్ళు పాడైపోవాలి, వీళ్ళు పాడైపోవాలి, వీళ్ళు పతనం అయిపోవాలి, వీళ్ళు లేకుండా పోవాలి, వాళ్ళు లేకుండా పోవాలి, మా పాస్టర్ లేకుండా పోవాలి అని అనుకుంటా ఉన్నాం అనుకో. ఏంటి మన జీవితంలో దేవుడు అసలు ఉంటాడా? నీ ప్రార్థనలో, మన ప్రార్థనలో దేవుడు ఉంటాడా? నీ ప్రార్థనలో దేవుడు వింటాడా? అసలు నీ ప్రార్థన వింటాడా దేవుడు? అసలు నువ్వు మొట్టమొదటిగా మోకరించిన కానించి నీ శత్రువులను ప్రేమించి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఎన్ని వాక్యాలు ఉన్నాయి. ఏంటి నిన్ను హింసించేవారిని, నిన్ను బాధించేవారి కొరకు ఏంటి నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు మొరపెట్టు అని ప్రభు చెప్పారు. నువ్వు మోకరించిన కాంచి యేసు రక్తం స్తుతి స్తోత్రం, యేసు రక్తం, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా అని నీ నోట నుంచి యేసయ్యా అనే మాట ఎప్పుడొచ్చింది? 24 గంటలకు ఒకసారి మోకరిస్తావు, అది కూడా 5 నిమిషాలు ప్రార్థన చేస్తావు, స్తోత్రం అంటావు, అయ్యా మరి అని అంటావు, మళ్ళీ అలసిపోతావు, సొక్కిపోతావు. ఏంటి ఇక ఈ మధ్యలో యేసు ప్రభు నామమే లేదు. మరి నిన్ను ఎట్లాగా ఆశీర్వదిస్తాడు, నిన్ను ఎట్లా దీవిస్తాడు? ఒకసారి ఆలోచించండి. ఆ మధ్య ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆఫీసర్ అంటే పాపం ఆయన. ఆఫీసర్ గారు ఏంటి చర్చికి వచ్చినప్పుడు సాక్ష్యం చెబుతానికి మైక్ తీసుకున్నట్టే, నా యేసయ్య, నా ప్రభు, నా దేవుడు, నా యేసు గొప్ప కార్యం చేసే నా యేసు అంటాడంట. ఆఫీసుకి కానీ వెళ్ళాడు అనుకో, ఆడేదో పడింది పాపం, పడిపోయింది, భగవంతుడు ఉన్నాడండి అంటాడంట. అంటే అక్కడ యేసు ప్రభు నామం పేరు ఎత్తితే అక్కడ ప్రిస్టేజ్. చెప్పండి, ఏ ఏజీ? ప్రిస్టేజ్. నువ్వు కూడా యేసు ప్రభు బిడ్డవా అంటారని, బిడ్డ గడ్డ అంటారని. ఏంటి ఆడి అక్కడ జ్ఞానంగా ఏం మాట్లాడతాడు తెలుసా? భగవంతుడు ఉన్నాడండి. చెప్పండి, ఏమంటాడట? భగవంతుడు ఉన్నాడండి, యేసు ప్రభు ఉన్నాడండి, అందుకే కాపాడాడు. ఆ మూతకి పడిపోయేటప్పుడు కాపాడు దేవుడు, యేసు ప్రభు కాపాడాడు. ఆ పిల్లోడు తీసుకొచ్చి ఇచ్చాడు, యేసు ప్రభు వాడికి మంచి మనసు ఇచ్చాడు అని అనొచ్చు. కానీ అన్నాడు వాడు. ఎందుకు అన్నాడో తెలుసా? భగవంతుడు ఉన్నాడండి. దేనికి ఏమేం చెప్పాలండి? భగవంతుడండి. అవును, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయినది. చెప్పండి ఏంటిది? కాదు సుమా, ప్రార్థన. చెప్పలు కొట్టండి గట్టిగా. భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది. చెప్పండి ఏంటిది? పొద్దున్నే టీవీలో యాడ్ వచ్చిందని గౌరవ మూసుకురా బాబా అనాల. భక్తునికి భగవంతునికి అనుసంధానమైంది ఏంటిదంటే అగరపొత్తి కాదురా, ప్రార్థన. చెప్పండి ఏంటిది? ప్రార్థన చేస్తేనే భక్తుని దగ్గర నుంచి భగవంతుని దగ్గరికి వెళ్తుంది. పొగ వేసుకుంటే ఆడిపోతుందిరా భగవంతుడి దాకా. ఈ మేఘాల్లోనే కలిసిపోద్ది ఆ పొగ మేఘాల్లోనే కలిసిపోద్ది. నువ్వు ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్మరిస్తారో అక్కడ నేను ఉంటాను. చెప్పండి, ఎవరు ఉంటారంట? ప్రకటిస్తున్న నేను లేకపోవచ్చు. నేను మీ మధ్యలో నువ్వు ప్రార్థన చేసి నీ ఇంట్లో, నీ గదిలో, నువ్వు చర్చిలో, లేకపోతే నీ వ్యక్తిగతంగా మీటింగుల్లో, సభల్లో, ఇంటర్నల్గా నువ్వు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో మేము లేకపోవచ్చు. యేసయ్య మాత్రం ఆత్మస్వరూపిగా మీ మధ్యలోనికి దిగవచ్చునుగాక, నీ హృదయంలోనికి దిగవచ్చునుగాక, నీ ప్రార్థనలోనికి దిగవచ్చునుగాక, నా దేవుని కార్యాలను చూచుదుగాక. ఈ మాసంలో తప్పక నా దేవుడు నీ కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. ఆమేన్. అది ఎవరైనా సరే తప్పక నువ్వు మోకరించు. 2 ఉంటే 2, 1 ఉంటే 1. వ్యక్తిగతంగా యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయి. చూడు,
ఈ మాసంలో దేవుడు వాగ్దానం రిలీజ్ చేసాడు మనందరి జీవితాలలో, నేను మీ మధ్యలో ఉంటాను. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎక్కడుంటాడు ఆయన? మన మధ్యలో ఉంటాడు. అందరు చెప్పండి గట్టిగా, ఎక్కడుంటాడు ఆయన? మన సంఘంలో ఉండునుగాక, మన సంఘంలో ఉండునుగాక. ప్రతి అసమాధానపు సాతాను యేసు నామములో తొలగించునుగాక. యేసయ్య సమాధానకర్తగా ఈ సంఘంలో నివాసము చేయునుగాక. అందరూ మోకరిస్తారు. ప్రభు